కటౌట్ చూసి కొన్ని నమ్యాలి డ్యూడ్ అనే డైలాగ్ ను ఆ ఎమ్మెల్యే నిజం చేస్తున్నారు. ఇన్ని రోజులు సామాన్యుడిగా, మృదు స్వభావిగా, అజాత శత్రువుగా ఉన్న ఆ సీనియర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఒక్కసారిగా ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడడం ఆ నియోజకవర్గంలోనే కాదు, ఆ జిల్లాలోనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిత్యం అభివృద్ధి, క్రమశిక్షణ అంటూ క్యాడర్ తో ప్రజల వద్దకు వెళ్లి మమేకం అవ్వడం ఆ ఎమ్మెల్యే స్పెషల్. కానీ ఇటీవల ప్రతిపక్ష నేతలపై తన మాటల యుద్ధాన్ని ప్రకటించాడు. ఎప్పుడూ లేనిది ఇంత ఆగ్రహం కట్టలు తెరుచుకోవడం వెనుక ఉన్న ఆలస్యం ఏంటి? మరో జలియన్ వాలాబాగ్గా పిలువబడే అమరవీరుల పౌరుషాల గడ్డ పరకాల రాజకీయాలు ఇప్పుడు ఊహించని రేంజ్లో హాట్ టాపిక్గా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఉత్కంఠ పోరులో ఘన విజయాన్ని సాధించారు. గతంలో నర్సంపేట నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ఎన్నికల చివరి నిమిషంలో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి పరకాలలో హస్తం జెండా ఎగరేసి తన సత్తా చాటారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు రేవూరి కేవలం స్వల్ప ఓట్ల తేడాతో అదృష్టం కొద్దీ గుడ్డి దెబ్బగా గెలిచారంటూ నిరంతరం సోషల్ మీడియాలో పబ్లిక్ మీటింగ్స్లో కామెంట్లు చేస్తూ వచ్చారు. ఈ పొలిటికల్ విమర్శలు అన్నింటినీ గత 2.5 సంవత్సరాలుగా ఎంతో ఓపికతో భరిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఇటీవల ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం టోటల్ వరంగల్ కోటలో పొలిటికల్ టెంపరేచర్ను ఒక్కసారిగా పెంచేసింది. నిజానికి రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు వినగానే టోటల్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో గుర్తొచ్చేది ఆయనకున్న దశాబ్దాల రాజకీయ అనుభవం, వివాదరహిత శైలి, సౌమ్యత. నాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలోనే రాజకీయ అరంగేట్రం చేసిన రేవూరి ఆ తరువాత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి వరుసగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో నర్సంపేట గడ్డపై 5 పర్యాయాలుగా అక్షరాల 22 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఎమ్మెల్యేగా ఉంటూ తిరుగులేని లీడర్గా ఉన్న కమ్యూనిస్టు ఉద్దండు ఓంకార్ను ఓడించి స్టేట్లోనే ఒక పెద్ద రికార్డును సృష్టించారు రేవూరి ప్రకాష్ రెడ్డి. 15 ఏళ్ల పాటు నర్సంపేటను ప్రగతి పదంలో పరుగులు పెట్టించారు. వివాదాలకు ఎక్కడా తావు లేకుండా కేవలం డెవలప్మెంట్, పబ్లిక్ రిలేషన్స్తోనే పాలిటిక్స్ చేయడం ఆయన స్టైల్. అయితే తెలంగాణ వచ్చాక జరిగిన ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి, ఆ తరువాత వరంగల్ పశ్చిమలో పొత్తుల వల్ల సీటు చేజారడం లాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన 2023లో పరకాల వేదికగా మళ్లీ తన పొలిటికల్ పవర్ ఏంటో చూపించారు. ఎన్నికల ప్రచారంలోనూ రేవూరి ప్రకాష్ రెడ్డి తన ప్రత్యర్థి చల్లా ధర్మారెడ్డిపై కానీ ఇతర లీడర్లపై కానీ ఎలాంటి పర్సనల్ అటాక్స్ చేయలేదు. అత్యంత సౌమ్యంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలకు వివరించి ఓట్లు రాబట్టుకున్నారు. పరకాల ప్రజలకు అతి తక్కువ కాలంలోనే కనెక్ట్ అయిపోయారు. కానీ గత కొన్ని నెలలుగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ కలిసి నిరంతరం పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే రేవూరిపై తీవ్ర నిందారోపణలు చేయడం మొదలుపెట్టారు. ఇన్ని రోజులు సౌమ్యంగా ఉన్న రేవూరి ఒక్కసారిగా తాను కూడా అప్డేటెడ్ ఎమ్మెల్యేను అంటూ ప్రస్తుత రాజకీయాలకి అనుగుణంగా ఆ ఇద్దరి నేతలపై తన అనుభవంతో కూడిన మాటల దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా పరకాల నియోజకవర్గంలో రేవూరి ఆగ్రహాన్ని, వ్యాఖ్యలు విన్న వారంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్లపై సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు వరంగల్లో ఊహించని కుదుపు తెచ్చాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో రాజకీయాలు చేయడమే కాకుండా ప్రజల పేరుతో నిధులను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫామ్ హౌసుల్లో డ్రగ్స్, పేకాట దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారంటూ పోచంపల్లిపై విమర్శన అస్త్రాలు సంధించారు. అటు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని సైతం టార్గెట్ చేశారు. గత 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలపైన అరాచకాలు సృష్టించి అధికారాన్ని దుర్వినియోగం చేశారని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోపెట్టారని, అయినా బుద్ధి రావడం లేదంటూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని సైతం తన అనుభవంతో కూడిన మాటల దాడి చేయడంతో ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్లో జిల్లాలో రాజకీయ విశ్లేషకులు సైతం రేవూరి మాటల దాడిని కొత్త కోణంలో చూస్తున్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సంధించిన ఈ అవినీతి దందాల అస్త్రాలపై
అటు చల్లా ధర్మారెడ్డి కానీ ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ నేరుగా స్పందించలేదు. అయితే తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన వేదికగా ఈ ఇద్దరు గులాబీ నేతలు కేటీఆర్ ముందే రేవూరి ప్రకాష్ రెడ్డిపై పర్సనల్గా ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేటీఆర్ అండ చూసుకుని మళ్లీ రేవూరిపై సవాళ్లు విసరడంతో పరకాల కోటలో రాజకీయ వేడి ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా పీక్స్కు చేరింది.